గిరిజనుల సహజ సంపదను జగన్ కొల్లగొడుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో బాక్సైట్ తవ్వకాలు కొనసాగించగా ప్రస్తుతం లేటరైట్ పేరుతో బాక్సైట్ నిల్వలు దోచుకుంటున్నాడని చెప్పారు. భారతీయ సిమెంట్ కోసం విలువైన లేటరైట్ నిల్వలు తరలిస్తున్నారని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఉంది. నేనున్నప్పుడు ఒకటే మాట చెప్పాను, ఈ బాక్సైట్ ఇక్కడ తవ్వడానికి వీలు లేదు. అంత మునుపు కూడా దాన్ని తవ్వేదానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేసి నియంత్రణ చేసి ఇప్పుడు లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వే పరిస్థితికి వచ్చాడు. మన ఎమ్మెల్యేలు పోరాడారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పోరాడారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు కానీ లాటరైట్ దోపిడీ ఆపలేదు. ఆ లాటరైట్ ఎక్కడికి వెళ్ళింది? ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది అంటే గిరిజనుల యొక్క ఆస్తిని, సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.